बीजेपी एमएलए महेश्वर रेड्डी ने असेंबली में हुकूमत से सवाल किया कि आंध्र प्रदेश में पेंशन बढ़ सकती है तो तेलंगाना में क्यों नहीं। एपी के वज़ीर आला चंद्रबाबू नायडू ने कर्ज़ों के बावजूद पेंशन बढ़ाई, मगर तेलंगाना में कर्ज़ों का बहाना बनाकर पेंशन नहीं बढ़ाई जा रही है। बजट लो पेंशन स्कीम చేయూత కింద మరి కేటాయించింది 14,861 కోట్ల నిధులు మాత్రమే అధ్యక్ష। వృద్ధాప్య పెన్షన్ 2000 నుంచి 4000 పెంచుతామని ప్రకటించి అలాగే 4000 ఉన్నటువంటి దివ్యాంగులకు 6000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ అభయాస్త మేనిఫెస్టోలో మరి 29 హామీగా ఉంది కదా అధ్యక్ష। 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మరి కేవలం 14,861 కోట్లు కేటాయిస్తే ఈ నిధులు ఏ రకంగా సరిపోతాయి, కొత్త పెన్షన్ ఏ రకంగా ఇస్తారు, ఉన్నవారికి ఏ రకంగా 4000 మరి 2000 4000 4000 6000 పెంచుతారు। మరి దీంట్లో మరి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్తే బాగుంటుందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష। ఏపీలో సాధ్యమైనటువంటి మరి పెన్షన్ల పెంపు తెలంగాణలో ఎందుకు సాధ్యమైతలేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష। మరి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 2000 పెన్షన్ ని 4000 చేసి అక్కడ ఉన్నటువంటి పెన్షన్ పెంచారు। మరి అప్పుల సంగతి మరి వారికి కూడా ఆ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, కానీ వారు అప్పులు ఉన్న తర్వాత కూడా ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ పెంచారు, కానీ ఇక్కడ మాత్రం అప్పుల పేరు చెప్పేసి పెన్షన్లను పెంచకుండా ఎందుకు ఆపుతా ఉన్నారో మరి ఒకసారి మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష। అంతేకాదు అధ్యక్ష,